హైదరాబాద్ రాజేంద్ర నగర్ లో నిర్వహిస్తున్న గ్రేప్స్ ఫెస్టివల్ భాగ్యనగర వాసులను ఆకట్టుకుంటోంది. 56 రకాలకు పైగా ద్రాక్ష పండ్లు నోరూరిస్తున్నాయి. 30 ఎకరాల విస్తీర్ణంలో కొండా లక్ష్మణ్ గ్రేప్స్ రీసెర్చ్ సెంటర్ లో ఈ నెల 31వ తేదీ వరకు గ్రేప్స్ ఫెస్టివల్ జరగనుంది. హైదరాబాద్ నగరం నుంచే కాకుండా తెలుగు రాష్ట్రాల నుంచి ద్రాక్ష పండ్ల జాతరలకు కొనుగోలుదారులు తరలివస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. హైదరాబాద్ గ్రేప్ ఫెస్టివల్ పై నుమాన్, ఓవర్ టు యు. అసలు హైదరాబాద్ నగరవాసులను గ్రేప్స్ ఫెస్టివల్ ఎంతగానో ఆకట్టుకుంటుంది. రాజేంద్ర నగర్ లోని కొండా లక్ష్మణ్ బాపూజీకి సంబంధించినటువంటి గ్రేప్స్ రీసెర్చ్ సెంటర్ లో ఈ నెల 31వ తేదీ వరకు జరుగుతున్నటువంటి ఈ ద్రాక్ష పళ్ళ జాతర కోసం మాత్రం భాగ్యనగర వాసులు క్యూ కడుతున్నారు. 60 రకాల వరకు ఉన్నటువంటి వెరైటీస్ అన్ని కూడా నగరవాసులను ఎంతగానో ఆకట్టుకున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనము చూస్తున్నాము. అందరూ కూడా నేరుగా వచ్చి పళ్ళను కోసి తినేందుకు వీలుగా ఇక్కడ అవకాశం ఉంది. సో వీరందరూ వచ్చేసి ఇక్కడ పళ్ళను కోసి టేస్ట్ చేస్తూ గ్రేప్స్ ఫెస్టివల్ కి తరలి వస్తున్నటువంటి పరిస్థితి. సో మనం ఎలా అనిపిస్తుంది మీకు ఈ గ్రేప్స్ ఫెస్టివల్ ని చూడడం? ఇదంతా ఎలా ఉంది? అంటే గతంలో ఎప్పుడైనా వచ్చారు ఇక్కడికి? లేదు, రీసెంట్ గానే తెలిసింది ఇక్కడ ఇట్లా టేస్ట్ చేశారా? మరి ఎలా ఉంది? బాగున్నాయి, స్వీట్ గా ఉన్నాయి. మనం చూడొచ్చు ఏదైతే హైదరాబాద్ లో అన్ని ప్రాంతాల నుంచి కూడా ప్రజలు తరలి వస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడిన నిర్వాహకులు ఉన్నారు, మహిళల వారితో మాట్లాడదాము. చెప్పండి, మన దగ్గర ఏ రకాల వెరైటీస్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి? ఇక్కడ 56 రకాల వెరైటీస్ ఉంటాయండి. వివిధ ప్రాంతాల నుంచి పండ్ల కోసం మరియు మొక్కల కోసం కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. ఈ నెల 7వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఈ గ్రేప్ ఫెస్టివల్ నిర్వహించబోతున్నాం అండి. ఏమేమి వెరైటీస్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి? మొత్తం ఏంటి రకరకాల అంటే రెడ్ లోబ్ అండి, ఫ్లేమ్ అండి, క్యాప్సల్స్ అండి, బెంగళూరు చోర్ని, కిస్మిస్ చోర్ని, 56 రకాల పండ్లు ఇక్కడ అందుబాటులో ఉంటాయండి. అంటే మార్కెట్ లో దొరకనటువంటి పండ్లు కూడా ఇక్కడ దొరుకుతాయి? ఖచ్చితంగా అండి. మార్కెట్ లో దొరికేటివి అన్ని మందులతో తయారు చేస్తారు. ఇక్కడ సేంద్రియ పద్ధతుల్లో అన్ని పండ్లు రకాలు తయారు చేయడం జరుగుతా ఉంది. రెస్పాన్స్ ఎలా వస్తుంది? రెగ్యులర్ ఎలా వస్తున్నారు పబ్లిక్? చాలా వస్తారు. సాటర్డే సండే మాత్రం అసలు చాలా విపరీతమైన పబ్లిక్ వస్తారండి. మొత్తం ఎన్ని ఎకరాల్లో ఉంది ప్రస్తుతం? ఎట్లా ఉంది దిగుబడి? ఎట్లా ఉంది? దాదాపు 30 ఎకరాల్లో ఉంటదండి. ఈసారి దిగుబడి బాగానే వచ్చేదండి. దిగుబడి తోటి బాగానే ఉంది. ఫ్రూట్స్ అన్ని బాగానే వచ్చాయి ఈసారి. అంటే దీనికి కాస్ట్ ఎలా నిర్ణయించారు? అంటే చాలా మంది వచ్చి తినేసి కింద పడేసి ఇట్లా వెళ్ళిపోతుంటారు, కొంత లాస్ కూడా అవుతూ ఉంటుంది కదా, మరి ఏంటి ప్రయోగం ఏంటి? అన్ని పరిగణలోకి తీసుకొని రేట్ పెట్టడం జరుగుతా ఉంది. 300 నుంచి 200, 400 రూపాయల వెరైటీతో ఒక గ్రిడ్ లోబ్ అనే ఫ్రూట్ 800 రూపాయల వెరైటీ కూడా ఉంది. కాకపోతే దిగుబడి తక్కువ వస్తుంది. మంచి ఫ్రూట్ కాబట్టి 800 రూపాయలు కిలో ఉంటుంది అండి. కిస్మిస్ క్రోమ్ చోర్ని అంటారండి. ఇది అక్కడ ఉంటది ఒకటి వైన్ ఫ్రూట్ అని ఉంటది. ఆ వైన్ ఫ్రూట్ అనేది చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇక్కడ నుంచే కాకుండా హైదరాబాద్ నుంచే కాకుండా రాజమండ్రి, విజయవాడ మాకు ఫోన్ కాల్స్ వచ్చి 50 కేజీల వైన్ ఫ్రూట్, 40 కేజీలు అన్ని పార్సిల్స్ వెళ్తున్నాయండి. ఆ సౌకర్యం కూడా మేము అందుబాటులో పెట్టామండి. పొలంకి వచ్చేసి ఇక్కడ ఏదైతే ఇక్కడ దిగుబడి చేస్తున్నటువంటి వాటన్నిటి కూడా టేస్ట్ చేసేటటువంటి అవకాశం ఉంది కాబట్టి సో నగరవాసులు ఎక్కువగా రావడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. నేరుగా వచ్చి ఇక్కడికి ఇక్కడ వారు కోసి తిని టేస్ట్ చేసిన తర్వాతనే కొనుక్కోవచ్చు అంటూ కూడా నిర్వాహకులు చెప్తున్నటువంటి నేపథ్యంలో విజిట్ చేయాలనుకుంటే కనుక తప్పకుండా రాజేంద్ర నగర్ కొండా లక్ష్మణ్ గ్రేప్స్ రీసెర్చ్ సెంటర్ కి రావాల్సింది. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్, ఆంధ్రజ్యోతి, రాజేంద్ర నగర్ నుంచి.